హాయ్! వెల్కమ్ టు అన్‌ఫిల్టర్డ్ టెక్ అండ్ కెరియర్. ఈరోజు మనం ఒక ఎక్సైటింగ్ ఫ్రెషర్ జాబ్ ఆపర్చునిటీ గురించి డిస్కస్ చేయబోతున్నాం. యాక్సెంచర్ రీసెంట్‌గా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. వాళ్ళకి ఇమ్మీడియేట్ రిక్వైర్మెంట్ ఉందని ఫ్రెషర్స్ అది కూడా. ఇది నార్మల్ ఆఫ్ క్యాంపస్ హైరింగ్ కాదు. ఇది డిఫరెంట్ హైరింగ్. బట్ వాళ్ళకి బల్క్‌గా రిక్వైర్మెంట్ ఉంది. అండ్ ఇది ఇమ్మీడియేట్ జాయినింగ్ కూడా ఉంటుంది మీకు. సో, ఎవరైతే ఇమ్మీడియేట్ జాయినింగ్ కోసం చూస్తున్నారో ఫ్రెషర్స్ అయ్యుండి అండ్ ఎనీ డిగ్రీ అయినా కూడా దీనికి బీఈ, బీటెక్ ఉండాల్సిన అవసరం లేదు. ఏ డిగ్రీ అయినా కూడా ఆర్ ఏ పీజీ అయినా కూడా దీనికి ఎలిజిబులే అప్లై చేసుకోవడానికి. మరిన్ని జాబ్ డీటెయిల్‌గా చూసే ముందు వీడియోని లైక్ చేయండి ఇప్పటివరకు చేయకుండా ఉంటే. సో దట్ సిమిలర్ జాబ్ సీకర్స్‌కి ఇది సజెషన్‌గా వెళ్తుంది. మన ఛానల్ గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుంది. చాలా వరకు లైక్ చేయకుండా వెళ్తున్నారు. నేను ప్రతి వీడియోలో మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనం జాబ్ డీటెయిల్స్‌లోకి వెళ్తే మోర్ డీటెయిల్స్ చూస్తే యాక్సెంచర్ హైర్ చేసుకుంటుంది. అండ్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ. సో, మనం ఇందాక చెప్పినట్టు ఏ డిగ్రీ అయినా పర్లేదు. ఆర్ ఈవెన్ పీజీ అయినా కూడా పర్లేదు. మీకు ఎవరైనా కూడా ఎలిజిబులే అప్లై చేసుకోవచ్చు. లొకేషన్ అయితే హైదరాబాద్ ఉంటుంది. సీటీసీ అప్ టు 5 ఎల్‌పీఏ ఉంటుంది. యాక్సెంచర్ మనకు తెలుసు ఇది వన్ ఆఫ్ ద గ్లోబల్ ఎంఎన్‌సి విత్ బ్రాంచెస్ అక్రాస్ ది వరల్డ్. అండ్ వాళ్ళు మనం అంటే దేనికోసం చూస్తున్నారని చూస్తే ఇది ట్రస్ట్ అండ్ సేఫ్టీ టీమ్ డిపార్ట్మెంట్‌లోకి మిమ్మల్ని హైర్ చేసుకోబోతున్నారు. అండ్ జాబ్ డిస్క్రిప్షన్ చదివితే మనకు మోర్ డీటెయిల్స్ తెలుస్తాయి. In this role, you are required to solve routine problems, largely through precedent and referral to general guidance. Your primary interaction is within your team and your direct supervisor. So you will be given detailed instructions on all tasks. సో ఇవి ఎలా ఉంటుందంటే ఇది ఒక ఇండివిజువల్ కంట్రిబ్యూటర్ రోలే. బట్ ఇదేంటంటే మీరు క్లయింట్స్‌కి వర్క్ చేయాల్సిన అవసరం లేదు. జనరల్‌గా అంటే ఎంఎన్‌సీస్‌లో మనందరం క్లయింట్స్‌కి వర్క్ చేయాలి. ఇది వితిన్ ద టీమ్. వాళ్ళు క్లియర్‌గా ఇచ్చారు. రొటీన్ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయాలి. వాళ్ళకి మీకు సెట్ ఆఫ్ గైడ్‌లైన్స్ ఇచ్చేసుంటారు. ఇది రొటీన్ వర్కే ఉంటుంది. సో, మీకేమి ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఇలాంటివి వచ్చుండాల్సిన అవసరం లేదు. ఇది ఒక నాన్ టెక్నికల్ రోల్ అనుకోవచ్చు మీరు. బట్ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన టాస్క్‌కి ఫాలో అయ్యి మీరు వర్క్ చేయాలి. ఇండిపెండెంట్ రోలే ఉంటుంది ఇది. ఇండివిడ్యువల్ కంట్రిబ్యూటర్ దీంట్లో. అండ్ మీరు జస్ట్ మీ టీమ్ లీడ్‌కి రిపోర్ట్ చేస్తే సరిపోతుంది. మీరేం క్లయింట్ కాల్స్ ఇవన్నీ కూడా మీకుండవు. ఒక రకంగా ఇది ఒక ఒక రొటీన్ వర్క్ అనుకోవచ్చు అంటే. సో, బట్ యాహ్! ఎవరైతే ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ లేదు, మేము జస్ట్ ఏదో ఒక నాన్ టెక్నికల్ జాబ్ అయినా పర్లేదు అనుకుంటారో వాళ్ళకైతే బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా ఎలాంటి క్వాలిఫికేషన్స్ చూస్తున్నారో మనం చెక్ చేస్తే ఎబిలిటీ టు కంప్లీట్ రిక్వెస్ట్ థరోలీ అండ్ యాక్యురేట్‌లీ వితిన్ ద అప్రోప్రియేట్ టైమ్ ఫ్రేమ్. అదరెన్స్ టు క్లయింట్ సెల్లేస్ అండ్ డైలీ వర్క్ ప్యాటర్న్స్. ఇక్కడ మనం చేయాల్సిందల్లా ఏం లేదు. మనకు కొన్ని సెట్ ఆఫ్ గైడ్‌లైన్స్ అండ్ టాస్క్స్ అయితే ఉంటాయి. అవి మనం ఫాలో అయ్యి వర్క్ చేసి టైం కంప్లీట్ చేయాలంతే ఇంకేం లేదు. అప్ టు డేట్ నాలెడ్జ్ ఆఫ్ క్లయింట్ పాలసీ ఇవన్నీ ఇంకా రొటీనే. వాళ్ళు స్పెసిఫిక్‌గా అయితే మనల్ని ఏం చూడట్లేదు. బట్ యాహ్! కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే బెటర్. అండ్ విల్లింగ్‌నెస్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్ ఇఫ్ రిక్వైర్డ్. ఇది మాన్యువల్ వర్క్ కాబట్టి మనం టైమ్ జోన్ స్పెసిఫిక్‌గా ఉంటుందని ఏం చెప్పలేము. బట్ మాక్సిమం జనరల్ షిఫ్టే ఉండొచ్చు. బట్ స్టిల్ యూ షుడ్ బి విల్లింగ్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్. అంటే నైట్ షిఫ్ట్ ఏసినా కూడా మీరు చేయాల్సి రావచ్చు. ఇంకేమైనా ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్ అలా ఏసినా కూడా మీరు చేయాల్సొస్తుంది. సో, ఇది సింపుల్ రోలే. సో, అంటే దీనికి సెలెక్ట్ అవ్వడానికి అంత కాంప్లెక్స్‌గా అయితే ఏముండదు రౌండ్స్ కూడా. కాబట్టి ఎవరైనా జాబ్ కోసం చూస్తుంటే ఇమ్మీడియేట్‌గా ఇదైతే చేరండి. మంచి ఆపర్చునిటీ. యాక్సెంచర్ మనకు తెలిసి ఒక ట్రస్టబుల్ కంపెనీ. మరిన్ని జాబ్స్ కోసం ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో రెగ్యులర్‌గా వాకిన్స్ గురించి, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి డైలీ కూడా నేను వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతాయి. మీరు జాబ్ సీకర్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో దట్ వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు. థాంక్ యూ ఫర్ వాచింగ్.